తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు. శనిదేవుడి దృష్టి మీపై ఉన్నప్పటికీ కూడా మీరు క్రమశిక్షణతోనూ సిన్సియర్గా ఆనెస్ట్గా మీ రంగంలో ఉండగలిగితేనే స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. లేదు అంటే కనుక ఆ స్వామి యొక్క ఆగ్రహము కూడా చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ క్రమశిక్షణతో ఉండినట్టయితే కనుక విశేషమైన లాభాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. అక్కడ మీ యొక్క విజ్ఞతను చూపించే ప్రయత్నం చేసుకోండి. పెద్దల సహాయం లభిస్తుంది. దీంతో పాటు ధనం రావచ్చు, కానీ ఆ ధనం ఎంతైతే వస్తుందో అంతా ఖర్చు అయ్యే ప్రయత్నం కనబడుతుంది. ఇది మీకు ముందుగా తెలుస్తుంది కాబట్టి వచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండే ప్రయత్నాన్ని చూసుకోండి. జాగ్రత్తగా వ్యయ నియంత్రణ చేసుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ధనపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక కాళ్లకు కీళ్లకు సంబంధించినటువంటి నొప్పులు కానీ లేదా అంటే ఆపరేషన్స్ కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి ఫలితాలు. సామాజికంగా మీకు గౌరవ ప్రతిష్టలు, మర్యాదలు, కీర్తి పెరగడము, గౌరవం పెరగడము జరుగుతుంది. పెద్దల యొక్క ఆదరణ కూడా ఈ రోజు మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంస లభించడంతో పాటు వ్యాపారము వేగవంతంగా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. కానీ ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక నిద్రకు కరువయ్యి నిద్ర వల్ల నిద్ర కోసము ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా సూర్యారాధనతో పాటు శని భగవాను కూడా మీరు పూజించే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి యొక్క ఫలితాలు. శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల శాంతి క్రమశిక్షణతో కలిగి ఉంటారు. ఉద్యోగంలో అభివృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మీకు కొత్త ఉద్యోగాలు రావడం కానీ, కొత్త ఆఫర్స్ రావడం కానీ, లేదా కొత్త అంశాలు మీకు ఈ రోజు జరగడం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దాంపత్యంలో అన్యోన్యంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడి ఆలయానికి వెళ్ళి స్వామివారికి దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక స్వల్పంగా కడుపులో ఉబ్బరం రావడం జరుగుతుంది. బయట తిళ్ళు కానీ, అనవసరమైన చెత్త తిళ్ళు కానీ తినకుండా ఉండేందుకు ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. తిన్నారు అంటే ఫలితం కూడా మీకే కదా అవుతుంది. ఈ రోజు క్రమశిక్షణకు పెట్టినది ఈ రోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.